తెలియదు సార్. ఆ, వీళ్ళు ఒక్కరు ఒక టైప్ చెప్తారు, మేము పోయిన తర్వాత రాండి ఆ టైప్ లో మాట్లాడిన వాళ్ళే గాని ఇట్లా ఇది చేసేవాళ్ళు సార్. ఓహో. అంటే ఇప్పటి వరకు కొంతమంది సాక్షులు చనిపోయారు కదా, 5గురు సాక్షులు చనిపోయారు కదా, శ్రీనివాస్ రెడ్డి అని, తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన అభిషేక్ రెడ్డి, ఆ తర్వాత గంగిరెడ్డి, డాక్టర్ గంగిరెడ్డి, ఇప్పుడు మొన్న ఆయన రంగయ్య, ఇట్లా వీళ్ళందరూ చనిపోతున్నారు కదా. మీకేమనిపిస్తోంది సాక్షులు చనిపోతున్న పరిస్థితి మీద? సార్ ఈ చనిపోవడం చూసే నేను కొంచెము భయపడి నా ఫ్యామిలీ మీద ఆప్షేక్ ఇంకోటి అభిమానంతోనే నేను పోయి ఇట్లా కలవడం జరిగింది సార్. ఇట్లా అనుమానాలు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతుంటేనే నేను పోయి కలిసాను సార్. ఓకే. ఏమన్నారు ఎస్పీ గారు, ఏమన్నారు మరి? రెఫర్ చేస్తాను, చూస్తా సునీల్, మా టీంతో చేపిస్తానని చెప్పి అన్నారు సార్. సెక్యూరిటీ విషయంలో? అవును సార్, ఏ విషయం ఏమొచ్చినా కూడా నువ్వు డిపార్ట్మెంట్ కు టచ్ లో ఉండు, నీకు ఏం డౌట్ వచ్చినా మాకు స్టేషన్ రెఫర్ చేయండి అని సార్ అన్నారు సార్. ఇప్పుడు దస్తగిరి లాగా మీరు అప్రూవర్గా మారే ఆలోచన ఏమన్నా ఉందా మీకు? సార్ అప్రూవర్ అంటే తెలిసినవో తెలియనివో కాదు సార్, నాకు తెలిసిన విషయాలు చెప్పడం దాన్ని అప్రూవర్ అంటారేమో నాకు తెలియదు సార్. నా విషయం చెప్తున్నా మీకు. అంతే కదా, తెలిసిన విషయము చేసిన తప్పుని ఒప్పుకోవడమే అప్రూవల్ అవ్వడం అంటే. ఇప్పుడు మీరు చెప్తున్నది అదే, దాన్ని అఫీషియల్గా అవ్వడమనే అప్రూవర్ అంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టే దస్తగిరి కూడా చెప్పినాడు, కాకపోతే దస్తగిరి జడ్జి ముందుకెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇగో ఇది జరిగింది, నేను ఇలా చేశాను అని చెప్పాడు, దాన్ని అఫీషియల్గా అప్రూవర్ అంటారు. మీరు ఇంకా ఆ పని చేయలేదు, మీరు జడ్జి ముందుకు వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఓపెన్గా చెప్తున్నారు కాబట్టి. అంటే అట్లాంటి అవకాశం ఆలోచన ఏమైనా చేస్తున్నారా అంటున్నా సార్. నేను మీకు తమరికి అదే సార్ నేను చెప్పేది, ఇప్పుడు జరుగుతున్న విషయంని అంటే నాకు కలిగిన అనుమానాలు అయితేనేమి, జైల్లో ఎదుర్కొన్న పరిణామాలు అయితేనేమి అన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పడదాన్ని అప్రూవర్ అంటారేమో నాకు తెలియదు సార్ అని చెప్పి మీకు తమరికి చెప్తున్నా సార్ నేను. ఓకే సునీల్, ఇక్కడ ఫైనల్ గా ఒక మాట, ఈ చూస్తున్నారనే విషయం నాకు తెలియదు సార్. ఓకే, ఒక మాట ఏంటంటే, ఈ హత్య చేసినందుకు కానీ, హంతకుల్లో ఒకటిగా ఉండి ఇంత దారుణమైన హత్య చేసినందుకు కానీ మీరు ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారా? సార్ హత్య నేను ఏమంటున్నాను సార్, మీకు ఫస్ట్ నుండి మొదటి నుండి ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు నుండి న్యాయస్థానం పరిధిలో ఉంది సార్ ఇది. అవును, చేశారు మీరు. నేను అననల్లా, మీరు నిందితులుగా ఉన్నారు కాబట్టి అంటున్నా, అంతే. ఛార్జ్ షీట్ ప్రకారం మేము ప్రెసిడెంట్ కూడా అనుమానితున్నే సార్. నేనైతే నా వరకు చెప్తున్నా, మిగతా వాళ్ళతో నాకు పని లేదు, నేను అనుమానితున్నే సార్. ఓకే, అది నేను నిందితున్నా కాదనేది న్యాయస్థానం తెలుస్తుంది సార్ త్వరలో. ఓకే, అవును సార్. సో ఫైనల్ గా మీరు ప్రభుత్వానికి, అప్పుడున్న ప్రభుత్వం, మీరు ఆ ప్రభుత్వం మీద కూడా ఈ కొన్ని ఆరోపణలు చేశారు, ఈ సినిమా నిర్మాణంలో గత ప్రభుత్వ పెద్దలు కొంతమంది ఉన్నారని ఏదో అన్నారు. సరే, అది తీసేయండి. ప్రస్తుత ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ మీరు నా షో ద్వారా మీరు చేసే విజ్ఞప్తి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏంటి సార్? కేసు అనేది త్వరలో విచారణ అయితే మొదలవుతుంది సార్. నాకు తెలిసి నేను ఏమంటున్నానంటే సార్, ఈ కొంతమంది వ్యక్తులు కావాల్సిగా నా మీద వేయడానికి దుమ్మెత్తిపోయడానికి రెడీగా ఉన్నారు సార్ కొంతమంది వ్యక్తులు. నాకు తెలిసిన సమాచారం మేరకు మా లాయర్ గారికి కూడా ఫస్ట్ లో బెయిల్ గురించి కూడా ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి సార్. అయితే ఆయన తల ఒగ్గలేదు. ఆయన టిఎల్ నయన్ కుమార్ రెడ్డి సారు తెలంగాణ అతను. అంటే ఏంటి, మీ లాయర్ ని కూడా బెయిల్ రాకుండా మేనేజ్ చేయడానికి ట్రై చేశారా? చేశారు సార్, ట్రై చేశారు సార్. మేము లోపల ఉన్నంత కాలం ఇదే కొంతమంది వాళ్ళు నోరిప్పలేదు అన్నారు. నోరిప్పడమే వాళ్ళకి కరెక్ట్ కాదంటే మేము ఎప్పుడు సార్ మేము రైట్ అని తెలిపించుకునేది ఎప్పుడు వస్తారు సార్? ఆ రోజు. అంతే కదా, కరెక్టే. అది తప్పైనా నిజమైనా అబద్ధమైనా ఏదైనా కానీ బయటికి రావాలి కదా సార్. ఓకే, దాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. పెద్ద పెద్దోళ్ళు తట్టుకోలేకపోయారు మా ముందర. ఆ రోజులు పోయాయి సార్. ఎవరైనా కానీ మనిషి ప్రాణం ఎప్పుడైనా పోయేది అనేది నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను సార్. ప్రాణం పోయేది ఎప్పుడైనా ఎవరికైనా పోద్దనేది ఫిక్స్ అయ్యారా? పోతుంది నా వరకు సార్. నేను నా వరకు చెప్తున్నా సార్. వీళ్ళు ఏదానికైనా కానీ వాళ్ళు ఎవరు అనేది అర్థం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు అయితే చెప్పారు సార్, గట్టి హామీ ఇచ్చారు సార్, నీకు ఏమీ జరగదు అని చెప్పి సార్ అన్నారు సార్. సరే, ఇప్పుడు ఫైనల్గా ఒక మాట అడుగుతాను. మీరు చదువుకున్నారు బాగా లౌక్యంగా మాట్లాడుతున్నారు, చాలా మిగతా వాళ్ళ కాకుండా చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు సార్. ఆచితూచి అంటే నాకు తప్పులేదు. నేను సునీల్, నేనేం తప్పు పట్టడం లేదు. మీరు మాట్లాడేదాన్ని నేను అడిగిన దానికి స్ట్రైట్గా చెప్పు, నేనే అట్లా ఏం అనడంలా. మీరు కోర్టు కేసులో ఉంది కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు.
కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ కమిట్ అవ్వకూడదనే ఉద్దేశంతో మీరు కొన్ని చెప్పడం లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. ఐ కెన్. ఒకటి మీ తల్లిగారి విషయంలో జరిగిన సాక్షి వైసీపీ పత్రిక సాక్షి చేసిన దుష్ప్రచారాన్ని మీరు తప్పుపడుతున్నారు. అది మీకు ఆ రైట్ ఉంది, రైట్, అది కూడా ఓకే. కానీ నేనేమంటానంటే కాలం చేశారు సార్, అదే అని ఓర్చుకున్నాం సార్. సార్ 4 గోడలు కదా సార్. అవును, బయటకు వచ్చినా కూడా మమ్మల్ని ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం, మానసికంగా ఎందుకు ఇబ్బంది పెట్టడం, మా మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారు అనేది అర్థం కావట్లేదు సార్. మనోభావాలంటే ఇంకా వాళ్ళకు లొంగి ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, అందుకని ఇట్లా టార్గెట్ చేయడం ఏమో. నా చేత కాదు సార్, లొంగి ఉండడం నా చేత కాదు. ఆ రోజులు పోయాయి సార్. నేను ఒకటే నమ్ముకున్నాం సార్, ఇప్పుడున్న ప్రభుత్వం పైన పోలీస్ శాఖ పైన అపారమైన నమ్మకం పెట్టుకుని దృష్టిలో పెట్టుకునే నేను మూవ్ అవుతున్నా. అవును సార్, ఏమి జరగదు, నెక్స్ట్ 5 ఏళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో అయితే ఏమి జరగదు, ఏమి చేయలేరనే కాన్ఫిడెన్స్ తోనే ఉన్నా సార్. అంటే నాకు అర్థం కావట్లేదు సునీల్, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అంటున్నారు, ప్రభుత్వం మీద ఉంది నమ్మకం అంటున్నారు, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది అంటున్నారు, మమ్మల్ని ఎందుకు వేధిస్తుంది ఇట్లా ఈ పత్రిక రూపంలోనో ఈ పిచ్చి వార్తల రూపంలోనో అని మీరు బాధపడుతున్నారు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ అంత దారుణమైన హత్య కుట్రలో భాగస్వాములైన మీరు ఇవాళ ఇంత బాధపడితే అది దాన్ని ఎట్లా సింక్ అవుతుంది, దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు మాటలతో? నేను మాటలతో మేనేజ్ చేయడం కదా సార్, నాకు జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా సార్. ఓకే, నా జరిగిన సంఘటనలు అయితేనే, మీకు కొన్ని అనుమానాలు అయితేనే మీకు తెలియజేస్తున్నా సార్, అంతేగాని బాధపడ్డామంటే ఇట్లా చెప్తున్నా కదా సార్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ఎవరైనా